వెల్కమ్ టు ద పిఎం ఫ్యాక్టర్. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశం గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న మోదీ సర్కార్ భారత రక్షణ రంగం శక్తిని చాటుతోంది. ఆత్మనిర్భర భారతం, రక్షణ రంగంలో విప్లవం, ఇదే ఇవాల్టి పిఎం ఫ్యాక్టర్. आज दुनिया भारत के डिफेंस इकोसिस्टम की चर्चा कर रही है. और इसके पीछे एक ही कारण है, हमारी सेनाओं का मेक इन इंडिया पर भरोसा. देश का लक्ष्य भारत को अपने दम पर दुनिया की बड़ी सैन्य ताकत बनाने का है. भारत की पहचान अब दूसरे देशों को हथियार निर्यात करने वाले देश की बन रही है. పశ్చిమాసియా నుండి యూరప్ వరకు యుద్ధాలతో అట్టుడుకుతోంది. విధ్వంసాలతో ప్రతిరోజు పరిస్థితి భీకరంగా మారుతోంది. ప్రపంచానికి అణుయుద్ధం పొంచి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అణుయుద్ధం మొదలవుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రపంచం అణుయుద్ధం అంచనా ఉన్న సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య అణుబాంబులపైనే వార్ సాగుతోంది. క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నారు. యుద్ధ భూమిలో భారతదేశం ఎవరి పక్షాన నిలబడి ఉందో తెలుసుకోవడం ఇప్పుడు మనకు చాలా ముఖ్యం. ప్రపంచంలో పెరుగుతోన్న అణు ముప్పుకు భారత్ సిద్ధంగా ఉందా? భారత సైన్యం అందుకు తగ్గట్టుగా బలంగా ఉందా? దానికి సమాధానం ఆపరేషన్ సింధూర్ రూపంలో ప్రపంచం మొత్తం చూసింది. భారత సైనిక శక్తి ముందు శత్రువు ఎలా మోకరిల్లాల్సి వచ్చిందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆత్మనిర్భర్లో భాగంగా భారత్ ముందు పాకిస్తాన్ వంటి ఉగ్రదేశం ఎలా ఓడిపోయిందో చూపించింది. कैसे ऑपरेशन सिंदूर ने आत्मनिर्भर भारत की ताकत दिखाई है. आज दुनिया भारत के डिफेंस इकोसिस्टम की चर्चा कर रही है. और इसके पीछे एक ही कारण है, हमारी सेनाओं का मेक इन इंडिया पर भरोसा. ఉగ్రవాదంపై చేపట్టిన ఈ ఆపరేషన్ మోదీ ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ మౌనంగా ఉండదు. తనదైన పద్ధతిలో, తనదైన విధంగా జవాబు చెబుతుందని తేల్చి చెప్పింది. भारत पर आतंकी हमला हुआ, हम अपने तरीके से, अपनी शर्तों पर, अपने समय पर जवाब देंगे. दूसरा, कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. దశాబ్ద కాలంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ సైనిక శక్తి సామర్థ్యాలను పెంచడంతో పాటు స్వాలంబన ఉద్దేశాన్ని నొక్కి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా అణుయుద్ధం పొంచి ఉన్న క్రమంలో భారత్ కూడా తన అణ్వాయుధ సంపత్తిని వేగంగా పెంచుకునే పనిలో పడింది. తద్వారా పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలకు తగిన సమాధానం చెప్పొచ్చని భావిస్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిప్రి తాజా నివేదిక ప్రకారం 2024 సంవత్సరానికి భారత్ దగ్గర 172 అణ్వాయుధాలుండగా
2025 నాటికి అవి 180కి చేరాయి. అదే పాకిస్తాన్ విషయానికొస్తే అణ్వాయుధాల తయారీలో ఆ దేశం భారత్ కంటే వెనుకబడి ఉంది. 2024 నుండి 2025 మధ్య కాలంలో పాకిస్తాన్ దగ్గర కేవలం 170 అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి. సిప్రీ నివేదిక ప్రకారం భారతదేశం తన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటోందని తెలిపింది. దీంతో పాటు కొత్త క్షిపణులను కూడా తయారు చేస్తోంది. క్యాస్టరైజ్డ్ వంటి క్షిపణుల్లో ఆయుధాలు ముందు నుండే లోడ్ చేసుకుని ఉంటాయి. అవి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలవు. ఒకేసారి క్షిపణులు వివిధ రకాల ఆయుధాలను తీసుకెళ్లగలవు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని ప్రధాని మోదీ చెప్తూనే ఉంటారు. కానీ అణ్వాయుధాలతో బెదిరించే ప్రయత్నం చేస్తే మాత్రం భారత్ చూస్తూ ఊరుకోదన్నారు. भारत ने पाकिस्तान की धमकी से डरने की नीति को छोड़ दिया. ये ठीक किया ना मैंने? वरना आए दिन हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, यही कहते थे. हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है. तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? ఆత్మనిర్భర్ లో భాగంగా అభివృద్ధికి తోడు ముఖ్యమైన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పష్టమైన విజన్ ఉంది. రక్షణ రంగ ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు దిగుమతులపైనే ఆధారపడిన భారతదేశం నేడు 100 కంటే ఎక్కువ దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది. भारत की पहचान अब दूसरे देशों को हथियार निर्यात करने वाले देश की बन रही है. मैं सभी देशवासियों को इसकी बहुत बहुत बधाई देता हूं. భారత్ 101 రక్షణ పరికరాల దిగుమతులను నిషేధించింది. తద్వారా స్వదేశీ ఉత్పత్తిని బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగ పరికరాల తయారీలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించవచ్చని భావిస్తోంది. దీంతో భారత రక్షణ రంగం స్వయం సమృద్ధి సాధించగలదు. భారతదేశం సైనిక ఆయుధాలను కొనుగోలు చేయడమే కాదు, ఇతర దేశాలకు విక్రయించేలా మారింది. తుపాకుల నుండి ఫిరంగుల వరకు, ఓడల నుండి యుద్ధ నౌకల వరకు, డ్రోన్ల నుండి క్షిపణుల వరకు మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా మారాయి. इस देश का कौन सा नागरिक ऐसा होगा जो ये नहीं सोचेगा, नहीं चाहेगा कि हमारी सेना आधुनिक हो, सामर्थ्यवान हो? कौन नहीं चाहेगा कि उसके देश के पास युद्ध की आधुनिक सुविधाएं उपलब्ध हो? हर देश प्रेमी यही चाहेगा, हर राष्ट्र भक्त यही चाहेगा. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్లో భారత్ కు చెందిన ఆయుధాలే కాదు, డజన్ల కొద్దీ యుద్ధ పరికరాలు చాలా ప్రాణాంతకమని నిరూపించాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆయుధాల ఎగుమతికి డిమాండ్ పెరిగింది. దశాబ్ద కాలంలో భారతదేశం విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం బదులు ఎగుమతులపై దృష్టి పెట్టింది. ఈ మొత్తం క్రెడిట్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన ప్రభుత్వానికే చెందుతుంది. पिछले कुछ वर्षों में आपने अनुभव किया होगा कि हमारा प्रयास इस सेक्टर से जुड़ी सभी बेड़ियां तोड़ने का एक निरंतर प्रयास है. हमारा उद्देश्य है कि भारतीय में मैन्युफैक्चरिंग बढ़े, नई टेक्नोलॉजीज का भारत में ही विकास हो और प्राइवेट सेक्टर का इस विशेष क्षेत्र में अधिकतम विस्तार हो. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత రక్షణ రంగంలో అనేక మార్పులను తీసుకొచ్చింది. దశాబ్ద కాలంలో రక్షణ రంగంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీతో పాటు ఆధునీకరణ, ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకు కారణం ఇదే. భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తి 2014 నుండి 174% పెరిగి 2023-24లో 1.27 లక్షల కోట్లకు చేరింది. ఈ వృద్ధికి క్రెడిట్ స్వదేశీ ఉత్పత్తికి చేయూతనిచ్చిన ప్రభుత్వానికే చెందుతుంది. అదే సమయంలో 2014-24 మధ్య రక్షణ ఎగుమతులు 34% పెరిగి 23,622 కోట్లకు చేరుకుంది. అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా సహా 85కు పైగా దేశాలకు భారత రక్షణ పరికరాలు ఎగుమతి అవుతున్నాయి. దేశానికి గర్వం,
కీర్తి మన సైన్యం, వారి సంకల్ప బలమే మన దేశ బలం. దాన్నే తన సంకల్పంగా భావించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా మంత్రంతో భారతదేశ రక్షణ రంగాన్ని నిరంతరం స్వాలంబన వైపు నడిపిస్తున్నారు. గత 11 ఏళ్లలో మన రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు జరిగాయి. వాటిలో ఆధునీకరణ, రక్షణ ఉత్పత్తిపై ఆత్మనిర్భర్లో భాగంగా స్పష్టమైన అవగాహనతో ఉంది. దేశాన్ని బలోపేతం చేయాలన్న సంకల్పం దేశ ప్రజల ఐక్యతను చాటేలా ఉండటం ప్రత్యేకమైనది. आत्मनिर्भर भारत का हमारा संकल्प इनवर्ड लुकिंग नहीं है. ग्लोबल इकोनॉमी को ज्यादा रेजिलिएंट, ज्यादा स्टेबल बनाने के लिए, विश्व में शांति के लिए एक सक्षम भारत का निर्माण ही इसका लक्ष्य है. यही भावना डिफेंस मैन्युफैक्चरिंग में ఆత్మనిర్భరత के लिए भी है. 11 ఏళ్ల ప్రయాణంలో మోదీ ప్రభుత్వం అనేక దశలను చూసింది. ఓట్లు, మైనారిటీ, రాజకీయ లెక్కలు అనేక ఉన్నాయి. కానీ మారుతున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎక్కడా తడబడలేదు, కలవరపడలేదు. ప్రతి నిత్యం రక్షణ రంగంలో కొత్త కోణాలను సృష్టించడమే ఇందుకు కారణం. దేశంలో పెరుగుతున్న రక్షణ రంగ ఉత్పత్తి సామర్థ్యం ప్రధానమంత్రి మోదీ సంకల్ప సాకారానికి నిదర్శనం. కొత్త ఆలోచన, కొత్త పద్ధతిలో దేశంలోని తన సాయుధ దళాలని ఆధునీకరించడానికి ప్రతి రక్షణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. आज दुनिया भारत के डिफेंस इकोसिस्टम की चर्चा कर रही है और इसके पीछे एक ही कारण है, हमारी सेनाओं का मेक इन इंडिया पर भरोसा. सेनाओं ने जो कर दिखाया, अब वही हर भारतवासी को दोहराना है. इस साल के बजट में हमने मिशन मैन्युफैक्चरिंग की घोषणा की है. इस मिशन के तहत सरकार मैन्युफैक्चरिंग को नई उड़ान देने का काम कर रही है. అనేక సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగంగా దేశంలో తయారీ, ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అందుకు ఉదాహరణ, ప్రపంచంలోని 85 దేశాలకు భారత్ నుంచే ఆయుధాలు, విమానాలు, రక్షణ రంగానికి చెందిన పరికరాలు ఎగుమతవుతున్నాయి. ఇందులో అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా దేశాలు భారత్ నుంచి కొంటున్న వాటిలో ప్రధానంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత బ్రహ్మాస్త్రం అని పిలుస్తున్న బ్రహ్మోస్ మిసైల్ కి డిమాండ్ కూడా వేగంగా పెరిగింది. ప్రపంచ దేశాలు భారత్కు చెందిన ఈ బ్రహ్మాస్త్రాన్ని తమ యుద్ధ నౌకలో చేర్చాలని చూస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్ కేవలం ఫిలిప్పీన్స్ కి మాత్రమే బ్రహ్మోస్ క్షిపణిని విక్రయించింది. 2022లో ఫిలిప్పీన్స్ తో $375 మిలియన్ ఒప్పందం జరిగింది. దక్షిణ చైనా సముద్రంలో తన వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఫిలిప్పీన్స్ ఈ క్షిపణులను కొనుగోలు చేసింది. ఇది ఇండో పసిఫిక్ విధానాన్ని కూడా బలపరుస్తుంది. పెరుగుతున్న చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు బ్రహ్మోస్ క్షిపణులపై భారత్తో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అందులో మొదటి దేశం పేరు ఇండోనేషియా. ఇండోనేషియాతో దాదాపు $450 మిలియన్ బ్రహ్మోస్ ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. వియత్నాం కూడా బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్తో $700 మిలియన్ ఒప్పందాన్ని చేసుకోవచ్చు. అలాగే మలేషియా తన Su-30 MKM ఫైటర్ జెట్స్, కడా యుద్ధ నౌకల్లో బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని యోచిస్తోంది. థాయిలాండ్ కూడా బ్రహ్మోస్ క్షిపణులపై వ్యూహాత్మక ఆసక్తిని చూపిస్తోంది. भारत ने 21,000 करोड़ रुपए के हथियार दूसरे देशों को बेचे हैं. अब हम ब्रह्मोस मिसाइल को भी एक्सपोर्ट कर रहे हैं. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి సహా ఆర్టిలరీ గన్ వంటి కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే భారత్ ఎగుమతి చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు.
ప్రపంచంలోని 85 దేశాలకు ఆయుధాల నుంచి రక్షణ పరికరాల వరకు ప్రతిదీ భారత్ అందిస్తోంది. అందులో డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, రాడర్, రక్షణ వాహనాలు, రాకెట్స్, రాకెట్ లాంచర్స్, తేలికపాటి టార్పిడో, అలారం పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ సహా అన్ని నియంత్రణ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా భారత్ హై ఫ్రీక్వెన్సీ రేడియో, తీర నిఘా రాడర్తో సహా అనేక పరికరాలని ఎగుమతి చేస్తోంది. దేశ రక్షణ ఉత్పత్తిని బలోపేతం చేసే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్, పరిశోధన, అభివృద్ధి సంస్థలు, విద్యా సంస్థలతో పాటు పరిశ్రమలను చేర్చుకోవడం ద్వారా రక్షణ రంగంలో స్వావలంబనని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. It will set up defense innovation hubs throughout the country to provide necessary incubation and infrastructure support to the startup in defense area. ఇది కొత్త యుగపు సరికొత్త భారతదేశం. మన సైనిక శక్తిని ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది. రక్షణ ఎగుమతిలో భారత్ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆయుధ ఎగుమతి పరిధి పెరగటానికి ఇదే కారణం. ఇది ప్రధానమంత్రి మోదీ దృఢ సంకల్పం, దూరదృష్టి ఆలోచనతోనే సాధ్యమైంది. ఇది రక్షణ రంగంలో దూసుకు వెళ్తున్న భారత తేజం. రేపు మరో అంశంతో PM ఫ్యాక్టర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.